హాయ్, వెల్కమ్ టు కాకతీయ నేషనల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్. ఈరోజు నేను ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గాయస్, కొంచెం కేర్ఫుల్గా వినండి. సో మనకి సేఫ్టీదే కాకుండా వేరే ఎవరికైనా వాళ్ళ లైఫ్లో యూజ్ అయ్యేది ఒక ఫైర్ సేఫ్టీ ఎక్స్టింగ్విషర్స్ మాత్రమే. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. సో అస్సలే మిస్ కాకండి, ఖచ్చితంగా వీడియో చూడండి. అండ్ మన తెలంగాణ అండ్ ఏపీలో సేఫ్టీ పర్సన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. అండ్ సేఫ్టీ జాబ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మనకు మెయిన్ తెలియని విషయం ఏంటంటే, ఎవరికి తెలియని విషయం ఏంటంటే సేఫ్టీ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఎవరికి తెలియదు. సో మన దగ్గర చాలా సేఫ్టీ వేకెన్సీస్ ఉంటాయి. సో శాలరీ అయితే వేలల్లో లక్షల్లో ఉంటుంది, అది మీరు ఊహించరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా దాని కింద చాలా తక్కువే. సో నేను చెప్పేది ఏంటంటే, బెస్ట్ కెరీర్ ఎంచుకొని లైఫ్ సెటిల్ చేసుకోండి. సో ఇది కూడా సేమ్ నీ డిగ్రీ బీటెక్ లాగానే సేమ్ టు ఈక్వల్ టు. సో మీరు ఒక కంప్యూటర్ అప్లికేషన్ చేస్తే ఒక కంప్యూటర్ ఎంఎస్ వర్డ్ అడుగుతారు కదా, సో అలాగే డిగ్రీ ప్లస్ సేఫ్టీ అడుగుతారు ఎవరైనా. సో అట్లా ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఇలాంటి కోర్సెస్ చేసుకోండి, ఫైర్ సేఫ్టీ కోర్స్ చేయండి, లైఫ్ చాలా బాగుంటుంది. మీరు మన సేఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను చెప్తాను ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్ గురించి నేను చెప్తాను. సో మీరు చూడండి. క్లాసెస్ ఆఫ్ ఫైర్ అండ్ ఎక్స్టింగ్విషర్స్. అండ్ దీంట్లో ఏముంటాయంటే ABCDE క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో మళ్ళీ ఏలో క్లాస్ ఏ ఉంటుంది, బిలో క్లాస్ బి ఉంటుంది, అండ్ బిలోనే క్లాస్ సి కూడా ఉంటుంది. సో మీరు చూడండి కొంచెం, క్లాస్ బి అండ్ క్లాస్ సి ఉంటుంది. అండ్ దాంతోపాటు క్లాస్ సిలో క్లాస్ ఈ ఉంటుంది, అండ్ క్లాస్ డిలో క్లాస్ డి ఉంటుంది. ఒక ఎక్స్ట్రా ఉండేది దేంట్లో అంటే బి క్లాస్లో బి అండ్ సి క్లాస్ ఉంటుంది అంతే. అండ్ మిగతాలో సి క్లాస్లో క్లాస్ ఆఫ్ ఈ ఉంటుంది. సో ఈ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. సో అట్లా కొన్ని ఉంటాయి. సో డిలో డి ఉంటుంది. ఈలో ఈ క్లాస్లో క్లాస్ ఎఫ్ ఉంటుంది. సో ఫ్యూయల్ చెప్తాను, దాని గురించి పూర్తిగా చెప్తాను. చూడండి ఇప్పుడు క్లాస్ ఏలో ఏ ఉంటుంది. సో చూడండి, మనకు క్లాస్ ఏలో ఆర్డినరీ కంబస్టబుల్ మెటీరియల్స్ such as wood, cloth, paper, etc. సో దాంట్లో ఆర్డినరీ అంటే మామూలు ఏముంటాయంటే వుడ్, చెక్క, అండ్ క్లాత్, మన డ్రెస్కి సంబంధించిన ఏదైనా క్లాత్ కావచ్చు. అండ్ జస్ట్ పేపర్ ఏంటంటే ఎక్స్ట్రా ఎక్కువ ఇవి చాలా స్పీడ్గా మన ఫైర్ కలిగించేటి అన్నమాట. సో అందుకోసమే క్లాస్ ఏలో వేశారు. దీని క్లాస్ ఏకి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఏ క్లాసు దేనికి వాడాలి, ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ దేనికి వాడాలని ఎవరికి అవగాహన ఉండదు. సో నేను నెక్స్ట్ క్లాస్లో ఏ దానికి సంబంధించింది అది ఎవరు వాడాలి అని చెప్పేసి నేను చెప్తాను. సో మీరు ఆ క్లాసెస్ సంబంధించి నేను చెప్తాను. చూడండి ఇప్పుడైతే క్లాస్ ఏలో జస్ట్ వుడ్, క్లాత్, పేపర్ క్లాస్ ఏ సంబంధించి. క్లాస్ బి ఉంటుంది ఫ్లేమబుల్ లిక్విడ్స్ సచ్ యాజ్ ఏ గ్రీస్ సంబంధించిన గ్రీస్లు ఉంటాయి కదా, గ్రీసెస్ అండ్ గ్యాస్ లైన్స్ అండ్ లిబ్రికేటింగ్ ఆయిల్ అంటే మన సంబంధించింది ఎనీ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ సంబంధించిందైనా ఎనీ అదర్ హైడ్రోక్లోరైడ్, హైడ్రోకార్బన్స్ సంబంధించి ఏదైనా కావచ్చు. అవన్నీ ఈ ఆయిల్ సంబంధించింది, గ్రీస్ ఆయిల్ అలాంటి ఏదైనా సంబంధించింది క్లాస్ బిలోకి వస్తుంది. అదే క్లాస్ బిలో అండ్ క్లాస్ సి ఉంటుంది.
ఫ్లేమబుల్ ఎక్విప్మెంట్స్ అని ఉంది అంతే, దానిలో ఏముండదు. అదే గ్రీస్, లిక్విడ్స్ అండ్ కార్బన్స్ సో సంబంధించినవి అవి క్లాస్ బికి వస్తాయి. అండ్ క్లాస్ ఈ ఉంటుంది. సో క్లాస్ ఈ అంటే చూడండి, క్లాస్ ఈ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. క్లాస్ ఈ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అంతే, వేరే ఏముండదు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉంటుంది అంతే. అండ్ క్లాస్ డి ఉంటుంది. క్లాస్ డిలో అండ్ మెటీరియల్స్ లైక్ కంబస్టబుల్ మెటీరియల్స్ లైక్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. సో ఇదేంటంటే కొంచెం వాటికి సంబంధించింది వేరే వేరే ఉంటాయి కదా, సో వాటికి సంబంధించింది ఇది యూజ్ చేస్తారు. మెటీరియల్స్ మీన్స్ లైక్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, ఇవి మూలకాలు అంటారు కదా, సో వాటికి సంబంధించిన సపరేట్ అన్నమాట. దానికోసం క్లాస్ డిలో వాడతారు దీన్ని. అండ్ క్లాస్ ఈ ఉంటుంది, దాంట్లో క్లాస్ ఎఫ్ అంటారు. క్లాస్ ఎఫ్లో కుకింగ్ ఆయిల్స్. సో ఫస్ట్ ఎక్కువ వాడేది ఏమంటే కుకింగ్ ఆయిల్స్ వాడతారు. కుకింగ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్ అన్నా కుకింగ్ ఆయిల్ అని ఒకటే. సో ఫ్యాట్కి సపరేట్గా వాడతారు కాబట్టి సో ఫ్యాట్ అని చెప్పేసాం అంతే. సో గాయ్స్ ఇలా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. క్లాస్ ఏలో క్లాస్ ఏ ఉంటుంది, అది ఎక్కువ యూజ్ చేసేది వుడ్, క్లాత్, పేపర్. అండ్ క్లాస్ బిలో క్లాస్ బికి ఉంటుంది. అండ్ లిక్విడ్స్ సచ్ యాస్ గ్రీస్, గ్యాస్ లైన్స్, లెబ్రికేషన్స్, ఆయిల్స్ అండ్ అదర్ హైడ్రోకార్బన్స్. సో వాటికి యూజ్ చేస్తారు ఎక్కువ. సో అండ్ నెక్స్ట్ క్లాస్ సిలో ఫ్లేమబుల్ ఎక్విప్మెంట్స్ అని ఇచ్చారు అంతే. ఫ్లేమబుల్ ఎక్విప్మెంట్స్ అంటే మంట స్వభావం కలిగినది రిమైనింగ్ ఏమన్నా ఉంటే దాంట్లో చేస్తారని అంతే, దాంతో ఆ గ్రూప్కి వస్తుందని ఉంది అంతే. అండ్ క్లాస్ సిలో క్లాస్ ఈ అంటారు. ఈ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఏదైనా పర్లేదు, దాన్ని క్లాస్ ఈలో ఉంటుంది. సో క్లాస్ డికి మెటీరియల్స్ లైక్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం వాడతారు. సో క్లాస్ ఈకి కుకింగ్ ఆయిల్ అండ్ ఫ్యాట్, దానికి సంబంధించింది అవి వాడతారు. సో అలా ఉంటుంది. సో మీకు నెక్స్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎలా వాడాలి, వాటిని ఎలా ఉంటుంది, అసలు దేంతో ఏది అడుపుతారు. ఇప్పుడు సపోజ్ ఒకటి ఉంది, ఇప్పుడు ఏమంటే ఎలక్ట్రికల్ ఫైర్ అవుతుంది, అలా ఎలక్ట్రికల్ సంబంధించిన ఒక మిషన్ ఉంది, అది ఫైర్ అవుతుంది ఎలక్ట్రికల్ సంబంధించి. సో ఎలక్ట్రికల్ సంబంధించిన దాంట్లో మనం పోయి వాటర్ పోయాం కదా, సో దానికి సపరేట్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు అది ఫైర్ ఇంజన్ ఉంటుంది కదా, ఆ ఫైర్ ఇంజన్లో వాళ్ళు ఏం చేస్తారు, ఫైర్ ఇంజిన్ సంబంధించి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో కాకుండా ఇప్పుడు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి వాటర్ దాంట్లో పెడుతున్నాం, వాటర్ కొడతారు, అప్పుడు ఏమవుతుందంటే మొత్తం షాక్ వచ్చి మొత్తం ఫైర్ ఇంజనే పేలిపోద్ది. సో ఎందుకంటే అక్కడ ఎలక్ట్రికల్ షాక్ తగిలినప్పుడు మొత్తం ఎలక్ట్రికల్ ఆన్లో ఉంటుంది కాబట్టి దాంట్లో మనం వాటర్ ఎలా కొడతాం, సో కదా. సో ఇది జస్ట్ ఇలాంటి ఐడియా లేకుండా మన దేశంలో, ప్రపంచంలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు, చాలామంది, కొన్ని లక్షల మంది చనిపోతున్నారు ఒక సంవత్సరానికి. సో అదేంటంటే అది తెలియక, సో దాని ఏంటంటే వాళ్ళు దేనికి ఏది యూజ్ చేయాలి, ఏ ఎక్స్టింగ్విషర్స్కి ఏది యూజ్ చేయాలి అనే ఐడియా లేక సో చాలామంది చనిపోతున్నారు. సో దానికి మెయిన్ మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మీద, ఫైర్ మీద అవగాహన రావాలి. సో ఇప్పుడు ఏంది, ఒక ఎలక్ట్రికల్ షాక్ అవుతుంది ఒక దాంట్లో, సో దాంట్లో ఎలక్ట్రికల్ షాక్ అవుతుంటే మనం సడన్గా వెళ్ళేసి వాటర్ కొడితే ఏమవుతుంది, షాక్ కొడుతుంది. సో ఒకవేళ వాళ్ళు మెయిన్ బంద్ చేయొచ్చు, బంద్ చేయకపోవచ్చు. సో షాక్ వల్ల తగిలింది అనుకోవచ్చు, అది వేరే దేనివల్ల అయినా కావచ్చు. సో మనకు తెలియక ఏదో షాక్ అయిందని చెప్పేసి మనం చేస్తాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మొత్తం షాక్ కొడుతుంది. సో డోంట్ ట్రై అలాంటివి, ఎందుకంటే మనకి ఏదని అది సంబంధించిన ప్రాపర్గా ఏదని తెలిసిందంటో తెలిస్తేనే మనం దాన్ని యూజ్ చేయాలి. సో లేదంటే మనకి ఎంతైనా ప్రాబ్లం ఉంటుంది. సో గైస్ యూజ్ చేయండి, కొంచెం చూసి చేయండి.
థ్యాంక్ యూ. అందరూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి, హెల్మెట్ వాడండి. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్, మన ఇన్స్టిట్యూట్ ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఇన్స్టిట్యూట్ ఛానల్. సో ఫ్యూచర్లో చాలా డెవలప్ అవుతుంది ఫైర్ సేఫ్టీ గురించి. సో మీరంతా కంపల్సరీ మన ఇన్స్టిట్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం బోర్డు మీదనే కాకుండా మనకు డైరెక్ట్ ప్రొజెక్టర్లో కూడా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు ఓన్లీ బోర్డు మీద కాకుండా ప్రొజెక్టర్లో కూడా ఉంటుంది. సో ప్రొజెక్టర్లో కొంచెం క్లోజ్లో ఉండాలి. సో దానికోసమే ఇప్పుడు ఎక్కువ మేము యూజ్ చేయట్లేదు. సో నెక్స్ట్ క్లాసెస్ ప్రొజెక్టర్లో కూడా మేము చెప్తాము. మన సార్ వాళ్ళు చాలామంది ఉంటారు, సార్ వాళ్ళు కూడా చెప్తారు. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఇన్స్టిట్యూట్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.